నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు నిర్మించే వరకు లారీల రాకపోకలు నిలిపివేస్తాం. చిలకూరు మండలం ఏరూరులో లారీలు నిలిపి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు. కంపెనీల ప్రతినిధులతో తహసీల్దార్ గోపీనాథ్ చర్చలు. చెరువులో కలుషిత మందులు వాడితే చర్యలు. సైదాపురం మండలం పాలూరు గ్రామ చెరువులో చేపల వేటకు వేలం పాటలు. అనంతరం మాట్లాడిన డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ. ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశాలు. మనుపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తానా. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. గూడూరు మండలం కొందకూరు ప్రాంతంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజలో పాల్గొని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, భక్తులు. రోడ్డు బాగు చేసే వరకు లారీల కంపెనీలకు తిరగనివ్వమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. చిల్లకూరు ప్రాంతం నుండి ఏరూరు గ్రామం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ఏరూరులో గ్రామస్తులు లారీలను నిలిపేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. చిల్లకూరు మండలంలోని ఏరూరులో శనివారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే మెగా, జిందాల్, మీనాక్షి, క్రిసిటీ కంపెనీలకు చెందిన లారీల కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో వారు ధర్నా చేపట్టారు. గ్రామస్తులు లారీలను నిలిపివేయడంతో సుమారు కిలోమీటర్ దూరం వరకు లారీలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకుని ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని సూచించారు. గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పలు కంపెనీలకు చెందిన భారీ లారీలు ప్రతిరోజు గ్రావెల్, సిలికా, ఇతర మెటీరియల్ తో రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. లారీలు వెళ్లేటప్పుడు గుంతల్లో ఉన్న రాళ్లు ఎగిరి ప్రజలపై పడుతున్నాయన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఏరూరు గ్రామంలోకి వెళ్లే కిలోమీటర్ దూరం వరకు రోడ్డును వెంటనే నిర్మిస్తే కానీ లారీలను తిరగనివ్వమని వారు తెగేసి చెప్పారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయించేలా చర్యలు తీసుకొని వారు డిమాండ్ చేశారు. నా పేరు గోన వెంకయ్య, ఏరూరు గ్రామం, చిలకూరు మండలం, నెల్లూరు జిల్లా. గత 2 సంవత్సరాల నుంచి మేము ఈ టిప్పర్లు ఆపుతా ఉన్నాం. ఇక్కడ బీవీఎస్ఆర్ కంపెనీ, క్రిసిటీ, ఏఎంఆర్, మెగా కంపెనీ, జిందాలు, మీనాక్షి పవర్ ప్లాంట్, ఈ అన్ని కంపెనీలు మా ఏరూరు రోడ్డు మీద నుంచే పోతున్నాయి. 2 సంవత్సరాల నుంచి మేము వెహికల్స్ ఆపుతున్నాం. దుమ్ము వస్తుంది, రోడ్డు అంతా ఖరాబ్ అయింది. వెహికల్స్ వస్తే వాళ్ళు 2-3 రోజులు వస్తారు. తర్వాత మీకు సోమవారం వేపిస్తాము, 2 రోజులు వేపిస్తాము, 3 రోజులు వేపిస్తామని చెప్పి లోకల్ వాళ్ళతో మాట్లాడించి వెళ్ళిపోతున్నారు. తర్వాత మళ్ళీ మేము వెహికల్స్ ఆపితే ఇంకా కంకర్ రాలేదు, వెట్ మిక్స్ రాలేదు, అవి రాలేదు, మేము ఇంకో 10 రోజుల్లో చేస్తామని అంటున్నారు. ఇట్లాగే 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే రాళ్ళు పైన పడుతున్నారు. ఆటోలు తిరగబడిపోతున్నాయి. వర్షాలు వస్తే నీళ్ళకి ఇంకా తిరగబడిపోతున్నాయి ఆటోలు. ఇప్పుడు ఏంటంటే మేము అందరం కలుసుకొని, ఏరూరు గ్రామం మొత్తం అందరం కలుసుకొని మేము టిప్పర్లు ఆపాం. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి టిప్పర్లు ఆపితే ఇంచుమించు 383 టిప్పర్లు ఆగున్నాయి ఈ రోజుకి. నిన్న 11 గంటల నుంచి ఇప్పుడు వరకు 380 టిప్పర్లు ఆగున్నాయి. అంటే ఒక 24 అవర్స్లోనే 383 టిప్పర్లు ఆగితే రోజుకి ఎన్ని టిప్పర్లు తిరుగుతున్నాయి? ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఎంఆర్ఓ గారు సార్ వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు, ఆర్డీఓ సార్ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వెహికల్స్ పంపించమన్నారంట. మేమైతే ఒకటే అనుకున్నాం, వెహికల్స్ అయితే మేము పంపించలేదు. వీళ్ళ కంపెనీ వాళ్ళందరూ యాజమాన్యం అంతా వెళ్ళి కంపెనీ వాళ్ళ కాడ వెళ్ళి ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ సార్తో పరిష్కరించుకొని ఆర్డీఓ సార్ మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేస్తే మా ఎమ్మెల్యే గారు చెప్తే మేము వెహికల్స్ పంపిస్తాం. లేకపోతే అప్పటి వరకు అయితే ఇది ఇలాగే ఉంటుంది. దయచేసి మన సునీల్ కుమార్ అన్నగారు కూడా కొంచెం ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ రోడ్డు తొందరగా ఈ 1 కిలోమీటర్ రోడ్డు తార్ రోడ్డు వేసేటట్టు. రోడ్డు 1 కిలోమీటరు
దుమ్ము కాదు, రాళ్ళు చెక్కి రోజు స్కూల్ మీద పోయే చిన్నపిల్లల మీద కూడా రాళ్ళు పడుతున్నాయి. ఈ బాధ కనీసం సంవత్సరం నుంచి అనుభవిస్తున్నాయి. దుమ్ముకేమో నీళ్ళు తొలిస్తారు, రాళ్ళు ఏమో ఇంకా ఇట్లా గుంటలు పడిపోయి రాళ్ళు వచ్చి రాళ్ళు ఎగిరి మళ్ళీ ఇళ్ల మీద పడడం, మనుషుల మీద పడడం వస్తుంది. మా బాధ ఏం లేదు, వాడిని మేము గొంతం కోరిక ఏం అడుగుంటాం. మా రోడ్డు ఈ వంతన మీ లారీల వల్ల ఇట్ అయిందయ్యా, దాన్ని బాగు చేయించండి అయ్యా అంతవరకే, కానీ మేము ఇంకేం వాడిని ఏం కోరికలు అడగడం వల్ల బాగు చేయించి అయితే ఇది వాళ్ళ వల్ల కాదు, ఏదన్నా ప్రజాప్రతినిధులుగా నాకు తీసుకొని చొరవ తీసుకుంటేనే అవుతుందని నాకు నమ్మకం ఉన్నది. అది చేస్తే బాగుంటుంది. సైదాపురం మండలంలోని పాలూరు గ్రామ చేపల చెరువుకు బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటల్లో డిప్యూటీ ఎంపీ వెంకటరమణ, పాలూరు ప్రత్యేక అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు అధికారులు వేలంపాటలు నిర్వహించారు. ఈ వేలంపాటలో పలువురు హాజరయ్యారు. పోటాపోటీగా జరిగిన వేలంలో పాలూరు గ్రామానికి చెందిన చేకూరు వెంకటేశ్వర నాయుడు 55,000కు పెచ్చు పాట దక్కించుకున్నారు. ఈ వేలం పాటలను డిప్యూటీ ఎంపీడీ వెంకటరమణ, పాలూరు ప్రత్యేక అధికారి మురళీకృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీ వెంకటరమణ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జూన్ 31 వరకు చెరువులో ఉన్న చేపలు పట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. చెరువులో ఎలాంటి కలుషితమైన మందులు వాడకూడదని అధికారులు పేర్కొన్నారు. పాలూరు గ్రామ పంచాయతీ నందు బహిరంగ చేపల చెరువు వేలం పాట నిర్వహించబడింది. ఇందులో ఈరోజు ఈ యొక్క మీటింగ్కి పంచాయతీ స్పెషల్ ఆఫీసరు సార్ ఎన్ మురళి గారు, పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, ప్రజలు అందరూ హాజరైంది. ఇందులో దీనికి సంబంధించి ఈ చేపల చెరువు శ్రీత డివిజనల్ పంచాయతీ అధికారి వారి నుండి అప్సెట్ ప్రైజ్ తీసుకురావడం ఉంది. ఈ చెరువు పేరు వచ్చి పెద్ద చెరువు. ఇది అప్సెట్ ప్రైజ్ 50,000 రూపాయలు మద్దతు ధర నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకి పాట స్టార్ట్ చేసాము. అందులో 5 మంది డిపాజిట్దారులు పాల్గొనమైంది. ఒక్కొక్కరు 5,000 రూపాయలు ఇచ్చిన డిపాజిట్ చెల్లించి పాట వేలంపాట నిర్వహించింది. ఈ వేలంపాట నందు చెరుకూరు వెంకటేశ్వర నాయుడు గారు 55,000 రూపాయలతో వెచ్చుపాటదారుగా ఈ వేలంపాట నందు విధైంది. ఈ ఫసలు ఈరు 14:35, ఇది జూన్ 30 వరకు వాళ్ళ పాటల చేపలు పట్టుకునే దానికి హక్కు కల్పించినట్టుగా మేము ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది కావున కూడా చదివి వినిపించడం అనేది. ఈ వేలంపాట నందు చెరువులో సంబంధించిన మా బహిరంగంగా ఉన్న మత్స్య సంపద మాత్రమే పట్టుకున్నదానికి హక్కు కల్పించబడును. అదేవిధంగా దీంట్లో రసాయనాలు కానీ ఇతర ప్రజలకు ఇబ్బంది పడవైన ఇది టీవీ సంబంధించినట్టుగా మందులు కానీ వాడకూడదు. ఈ చెరువు ఇక్కడ కూడా మన యొక్క ప్రకృతి పరంగా ఉన్న వదిని కాపాడాలని కూడా అందరికి తెలియజేయడమైంది. ఈ పాటలో పాల్గొన్న వాళ్ళు డిపాజిట్ చెల్లించి మొత్తం కూడా 7 రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ కూడా చెల్లించాలని. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమారి స్వామి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తానా సూచించారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బపై ఆమె అవగాహన కలిగించారు. వడదెబ్బ తగిలితే చల్లని ప్రదేశానికి తరలించి ప్రథమ చికిత్స అందించాలని తెలిపారు. లైట్ కలర్ దుస్తులు ధరించి టోపీ పెట్టుకోవాలని, గొడుగు కూడా వాడాలని ఆమె వివరించారు. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను పిహెసి మన్బోల్ వైద్యాధికారిని. ఈరోజు మనము సన్ స్ట్రోక్ గురించి, ఎండ తీవ్రత ఎలా ఉంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఎల్ నినో ప్రభావం అనేది పసిఫిక్ ఓషన్ లో ఎక్కువగా వేడి తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల మన ప్రపంచమంతా హీట్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనము ఈ సమ్మర్ సీజన్ లో అతి జాగ్రత్తగా 11 నుంచి 3 వరకు బయటకి రాకుండా ఉండడము, ఒకవేళ అత్యవసరంగా రావాల్సి వస్తే టోపీ పెట్టుకొని లేదంటే లైట్ కలర్ కాటన్ క్లాత్స్ వేసుకొని వెళ్ళడము చేయాలా, అంబ్రెల్లా ధరించడం చేయాలా. మనం ఫ్రీక్వెంట్ గా తరచుగా వాటర్ తాగడము, లేదంటే బటర్ మిల్క్, ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవడం చేయాలా. టెంకాయ నీళ్ళు ఎక్కువగా తాగాల. మనకు వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ మిలాన్స్, ఇంకా కీరా దోసకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ మాత్రమే ఈ సమ్మర్ సీజన్ లో తీసుకోవాలి. మనకు ఎక్కువ సేపు మనం ఎక్కడైనా ఉండాలి అనుకుంటే ఫ్యాన్ కింద ఉండేటట్టుగానే చూసుకోవాలా. గాలి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలోనే ఉండడానికి ప్రయత్నించాలా. అవసరం అయితే మాత్రమే బయటికి రావాలి.
లేదంటే మనకుండే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనము ఎటువంటి ప్రదేశాల్లో వెళ్లకుండా ఏం చేయకుండా ఉండాలి అంటే, ఈ టైంలో ఎక్కువగా ఆల్కహాల్, కాఫీ, టీ ఇలాంటివి తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఎక్కువ మంది చల్లగా ఉంటది అనుకొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, ఇవి తీసుకోకూడదు. మనం ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ చేసుకున్నది మధ్యాహ్నానికి, మధ్యాహ్నం చేసుకున్నది రాత్రికి అలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఎప్పుడైనా మీకు ఎక్కువ ఫీవర్ అనిపించి మోషన్స్ ఒక 3-4 కంటే ఎక్కువ సార్లు అయ్యి వామిటింగ్ సెన్స్ ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఈ నెల 22వ తేదీ నుండి చదువు మానేసిన ఇక చదువులేం అనే పేద విద్యార్థులకు 10 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న వారికి PSSM మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ఉమ్మడి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని సమ్మ ఆజీవ ప్రాజెక్టు నిర్వాహకులు దేవరాజు తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని బనికేశ్వరపేటలో ఉన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. SC/ST కేటగిరీ వారికి నైపుణ్యంతో కూడిన శిక్షణ ప్రత్యేకంగా ఆన్లైన్ లో నేర్పించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలమ్మ, నాగమణి, దుర్గా, ఇందిరమ్మ, మునిరాజ, రాధమ్మ, రాజేశ్వరి, జయమ్మ, పుష్ప, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణుల వారు, దేవుని రాజ్యం తొలిత నీలోనే ఉంది అని జీసస్, మనం ఇతరులకు స్వేచ్ఛను ఇస్తే మనం స్వేచ్ఛగా ఉంటాము అని అల్లా, మన పాపాలే మన రోగాలు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఇలా ఎంతోమంది మహానుభావులు. ఉచిత కంప్యూటర్ శిక్షణ కొరకుగా ఈరోజు అందరం కూడా సమావేశం జరగడం జరిగింది. దానికోసంగా ఇక్కడ అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని జరిపించాలని అందరం కూడా సమావేశం అయ్యాము. అయితే గత సంవత్సరం బుద్ధా పిరమిడ్ యొక్క ఆధ్వర్యంలో పత్రిజీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జ్ఞాన సంబరాలు, అలాగే ఈ నెల 31-2 తారీఖుల్లో బుద్ధ పౌర్ణమి సందర్భంగా వేడుకలు జరుపుకోబోతున్నాం. అలాగే బుద్ధా పిరమిడ్ వారి యొక్క ఆధ్వర్యం, వారి యొక్క సహకారంతో గూడూరులోని ఎంతోమంది మహానుభావుల యొక్క ఆలోచనల నుండి ఈ యొక్క వివేకానంద రోడ్డు, శాంతినగర్లో చాణక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు మరియు ప్రకృతి పిరమిడ్ ఆరోగ్య ధ్యాన కేంద్రము అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చాణక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా పిరమిడ్ జగత్తు యొక్క పరిపాలనా విభాగం అనేది జరుగుతుంది. అలాగే ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం ద్వారా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి అనేక రోగాలకు 80% సైకోసొమాటిక్ రోగాలే కారణమని చెప్పడం ద్వారా అలాంటి వాళ్లకు ఇక్కడ నుండి ఉచితంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడము జరుగుతుంది. మరియు గత సంవత్సరం మేము 120 మంది పిల్లలకు ఉచిత కంప్యూటర్ శిక్షణను ఇచ్చి, అలాగే వారికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారి ద్వారా వారికి సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది. ఈ సంవత్సరము ప్రజల అవస్థలు గుర్తించి ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ చిలకూరు కోటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేట్లను దగ్గర నుండి తొలగించడం అభినందనీయమని వైకాపా నాయకులు కోడూరు మేరారెడ్డి పేర్కొన్నారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చల్లకాలువ ప్రాంతం నుండి పట్టణంలోకి వచ్చే రహదారిలో వీధి దీపాలకు అవస్థలు పడుతున్నారని దీపాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సమస్యల పట్ల ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెంటనే స్పందించాలని ఆయన కొనియాడారు. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వార్త వస్తుందని, అది అమలు జరగద్దని ప్రజలందరూ ఆకాంక్షించారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు అయితేమి, సీట్లు పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ పెంపకం జరగద్దని ప్రజలు ఆశించారు. ఎందుకో అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండేటువంటి విభేదాల వల్ల అది వీగిపోవటం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. కారణం ఏదేమైనప్పటికీ అది ఈ దేశ భవిష్యత్తుకి, ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో వెనకబడింది ఈ విషయంలో అనేటువంటి విషయం, ప్రజల మనసుల్లో వెనకబడింది అనే విషయం చెప్పక తప్పదు. అధికార పక్షం ఏ ధోరణితో చేసినా ఇది ప్రజలకు పనికొచ్చేటువంటి వాతావరణం కాబట్టి దాన్ని అంగీకరించుంటే చాలా బాగుండేది. 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఈ దేశంలో 549 పార్లమెంట్ సీట్లు ఏర్పాటు కాబడ్డాయి. మరి ఈరోజు 150 కోట్లు భారతదేశ జనాభా ఏర్పడినప్పుడు మరి 150 కోట్లకు సరిపడే విధంగా పార్లమెంటు మెంబర్లు కానీ అసెంబ్లీ మెంబర్లు కానీ ఉంటే ప్రజలకి సేవలు అందుబాటులోకి వచ్చి
వాళ్ళు అత్యున్నతంగా ముందుకు నడిచేదానికి, ఈ దేశం భవిష్యత్తు తరాలు బాగా నడిచేదానికి అవకాశం ఉండేది. మరి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకపోవటం విచారకరం. మరీ ముఖ్యంగా మహిళా బిల్లుని తిరస్కరించడంలో ప్రతి ఒక్కరం కూడా మనం భారతదేశ ప్రతిజ్ఞలోనే మాతృదేవోభవ, భారతదేశం నా మాతృభూమి అనేటువంటి పదంతో మన ప్రతిజ్ఞ ఉంటుంది. మరి ఆ మాతకి జరిగిన అవమానంగా అందరూ పార్లమెంట్ సభ్యులు కూడా గ్రహించాలి. ఏదేమైనప్పటికీ త్వరలో మళ్ళీ ఈ దేశ భవిష్యత్తు కోసం అన్ని పార్టీలు కలిసి ఈ బిల్లులను ఆమోదించి ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తారు. గూడూరు పట్టణంలోని ప్రముఖ వైద్యశాల అమరావతి ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగే ఆసుపత్రి 19వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి అధినేత డాక్టర్ రమణయ్య, నిర్మలా దంపతులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం అమరావతి ఆసుపత్రిలో మెరుగైన డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రమణ వివరించారు. ఇంకా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. మేము గత 2008లో మేము స్టార్ట్ చేసాము హాస్పిటల్. చిన్నగా ఒక 16 అంకణాలతో మొదలెట్టాము. సో అప్పుడు మా వారు గవర్నమెంట్లో జాబ్ చేసేవారు. సో అది చూసుకుంటూ ఇక్కడ ఉండేవారు అనమాట. సో దాని తర్వాత 2008లో నుంచి 2011లో మళ్ళీ ఒక 33 అంకణాలు తీసుకొని స్టార్ట్ చేసాము. 2 కలుపుకున్నాం అనమాట. సో అంచునంచున కొద్దిగా అట్లా ఎదుగుతూ అలా వచ్చాము. 2018లో అంతా కలిపేసేసి ఇదొక 43 అంకణాలు, సో అంతా కలిపి 94 అంకణాలు అయిందనమాట. అప్పుడు అఫిషియల్గా అమరావతి హాస్పిటల్ అని మనం పెట్టుకున్నాము. సో ఈ మధ్య రీసెంట్గా 3 years బ్యాక్ మనం డయాలసిస్ సెంటర్ యూనిట్ స్టార్ట్ చేసాము. అప్పుడు 7 యూనిట్స్ స్టార్ట్ చేసాం ఫస్ట్. సో ఎక్కువ మంది వస్తూ ఉండేటప్పటికి ఏంటంటే ఇంకా మాకు కొద్దిగా మేము చేర్చుకుంటూ ఇంకో మిషన్ కూడా పర్చేస్ చేసాము. సో 8 యూనిట్లు, ఆ 8 యూనిట్ల మీద వచ్చి 24 మందికి జరిగేది. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ ఒక 12 పర్చేస్ చేసాము. అంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అంటే వెళ్ళడం అంటే నెల్లూరుకి వెళ్ళడము, లేదంటే వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు చాలామంది. రీసెంట్గా కొన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాము. అంతా గుడి కిందకు ఉంటారని చెప్పి చాలా స్పెషాలిటీస్ అన్నీ చేసుకుంటున్నాము. యూరాలజిస్ట్ కూడా కొంచెం విజిట్కి వస్తున్నారు, డైలీ ఈవినింగ్ టైంలో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఫుల్ టైం చేసుకుంటున్నారు. అంటే మూత్రపిండాల వ్యాధులకి వాటికి సంబంధించి కూడా డాక్టర్లు ఫుల్ టైం ఉంటారు. అది అంటే కంటికి ఒకే స్పెషాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థో, కంటి విభాగం ఇవన్నీ కూడా ఒకే హాస్పిటల్లో అవైలబుల్ చేస్తున్నాం. ఇన్ని స్పెషాలిటీస్ ఒక హాస్పిటల్ ఇక్కడక్కడ లేవు. నెల్లూరులో తప్పితే గూడూరులో మేమే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవన్నీ వీటి కిందకు వస్తాయి అన్నమాట. నెఫ్రాలజీ కింద, తర్వాత యూరాలజీ కూడా దాని కిందకు వస్తుంది. ప్రోస్టేట్కి వాటికి సంబంధించి ఏజ్డ్ వ్యక్తులకి అంతా వస్తుంటాయి. సో దానికి కూడా మాకు ఆరోగ్యశ్రీ మీద ఉంటుంది. ఈ డయాలసిస్ సేవలన్నీ కూడా ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేస్తున్నాం అన్నమాట. సో కంటికి కూడా రేపు అన్నీ ఫ్రీ అవుతుంది. ఎముకలకి సంబంధించి అంతా ఫ్రీ ఉంటుంది. ఈ పామ్ కార్డు ఇవి కూడా ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా చేస్తున్నాం. ఇది ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒక చిన్న మున్సిపాలిటీలో సంబంధించిన ఏరియాలో కార్పొరేట్ అంటే వైజాగ్, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని మనకు దగ్గరికి, అంటే కార్పొరేట్ హాస్పిటల్లో నార్మల్ ఫీజులతో, ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన డాక్టర్ గారు మా రమణయ్య డాక్టర్ గారు, ఆయన ఈరోజు 19వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు అందరికీ అమరావతి హాస్పిటల్ కుటుంబ శుభాకాంక్షలు. ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా ప్రగతి కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. ఎందుకంటే మనలో ఒకరు మన బాధలు తెలిసిన వ్యక్తి హాస్పిటల్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఉదాహరణకి మన గూడూరులో అమరావతి హాస్పిటల్స్ నేను ఎంతోమందిని పంపించుంటా ఇక్కడికి. వాళ్ళు మళ్ళీ నా కాడ ఫోన్ చేయమని చెప్పి నేను చేశానని చెప్పే ఫీల్ అవుతారు మా డాక్టర్ గారు. ఆ విధంగానే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సంతోషంగా మళ్ళీ నా కాడికి కూడా వచ్చి చాలా బాగా చూశారని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈ హాస్పిటల్ అన్నిటికీ మానిటరింగ్ మా సిస్టర్ నిర్మలా గారు. ఎందుకంటే మా
డాక్టర్ గారు ఈ రూమ్లో కూర్చొని ఆయన పేషెంట్లు మాత్రమే చక్కగా బాగా వాళ్ళతో బాగా ఎక్కువసేపు గడుపుతాడు కూడా. కానీ ఎంత పెద్ద హాస్పిటల్స్ని రకరకాల సంస్థలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఎంతమంది ఉన్నామా డాక్టర్స్? పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం దురదృష్టకరమని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాల్సి ఉందని వైకాపా నాయకుడు కోడూరు మేరారెడ్డి తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉందన్నారు. దేశంలో పార్లమెంటు సీట్లు కూడా పెరగాల్సి ఉందని ఆయన మాట్లాడారు. బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లని మరి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవటం, అధికారులు వైఫల్యాన్ని తెలియజెప్పడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి బ్యారికేడ్లను తొలగించడం జరిగింది. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గూడూరుకు సంబంధించిన వ్యక్తిగా గూడూరులో ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించడం, అందుకు అనుగుణంగా ఆయన పనిచేయటం, ఆయన దగ్గర దృష్టికి తీసుకుపోయిన సమస్యని వెంటనే పరిష్కరించడంలో ఆయన సఫలీకృతులు కావటం నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నేను కూడా కాలేజీ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఎస్ఎఫ్ఐలో, నేను ఏబీపీలో ఉన్నా. అటు ఎస్ఎఫ్ఐ ఆయన్ని పెంచిన ఎస్ఎఫ్ఐ కానీ నన్ను పెంచిన ఏబీపీ కానీ ప్రజలతో మమేకమై పనిచేయమని చెప్పినటువంటి సంస్థలు విద్యార్థి దశలో. మరి ఆ కోణంలోనే ఆయన కానీ నేను కానీ నన్ను కానీ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. మరి ఆ ఆశీర్వాదాలను గుర్తుపెట్టుకునే క్రమశిక్షణతో పనిచేయటం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా అది చాలా తీవ్రమైనటువంటి సమస్యని, అది నేను ఆ రోజు ప్రెస్ మీట్ అయిన తర్వాతనే ఆయన దృష్టికి తీసుకుపోతే నేను అప్పటికే ఎస్పీ గారితో మాట్లాడుతున్నాను అని చెప్పడం జరిగింది. మరి ఎస్పీ గారితో మాట్లాడిన అనంతరం ఆ రోజు ఆమె అందుబాటులో లేక ఆ రోజు సాయంత్రం నాకు నెల్లూరులో నుడా చైర్మన్ గారి రిసెప్షన్లో కనిపించి ఎస్పీ గారికి గట్టిగా చెప్పాను. ఒకవేళ వాళ్ళు తీయకపోతే నేనే నిలబడుకొని తీయిస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ కోడ్లో తీయించడం జరిగింది. అందుకని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని సమస్యలు గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా వద్య సునీల్ రెడ్డి, శ్రీలత, బద్వేల్ క్రిషన్, కార్తికేయ రెడ్డి వ్యవహరించారు. సిద్ధిరస్తు తథా ఆవాక్షయం దినే నగాల మృత్యుహరణం శుభ మహేష్ ఇట్లా ఆడద్దు.
గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై వెలుస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కృష్ణమూర్తికి సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आजन्मकृतानां पापक्षयं दिने ओम चिरञ्जीववर्धमानो भवति सिंहस्वामिनः कृपाकटाक्षं फलप्रसाद सिद्धिरस्तु तथास्तु दैवानुग्रहस्य मनोभीष्टं फलप्रसाद सिद्धिरस्तु तथास्तु కిందకి పైకి పరిగాలన్నాయని ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడైతే శ్యామ గోవింద రానపురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందన గోవింద నవనీతేశ్వర గోవింద హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆంధ్రప్రదేశ్ మన కృష్ణమూర్తి. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ ప్రాంతంలో కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాద్ స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. జై నమః పార్వతీ హర మహా. ఏంటి అసలు ఒకసారి చూడన్నా. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాను బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,708 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,664 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,53,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 270 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు నిర్మించే వరకు లారీల రాకపోకలు నిలిపివేస్తాం. చిలకూరు మండలం ఏరూరులో లారీలు
నిలిపి నిరసన వ్యక్తం చేసిన స్థానికులు. కంపెనీల ప్రతినిధులతో తహసీల్దార్ గోపీనాథ్ చర్చలు. చెరువులో కలుషిత మందులు వాడితే చర్యలు. సైదాపురం మండలం పాలూరు గ్రామ చెరువులో చేపల వేటకు వేలం పాటలు. అనంతరం మాట్లాడిన డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ. ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశాలు. మనుగోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తానా. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. గూడూరు మండలం కొందకూరు ప్రాంతంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజలో పాల్గొని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.